మమ్మీ నీ నిమ్మకాయలు కట్ చేసి నిమ్మకాయ రసం చేస్తున్నావా? నేను నిమ్మకాయ రసం చేస్తారా? మేము బయ ఎంజాయ్ చేస్తుందంట ఇంకా మంచి నిమ్మకాయలతోటి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం రండి. అయితే 3 kgs లెమన్, ఇది మొత్తం అయితే 1 kg బెల్లం. ఇప్పుడైతే మనము నిమ్మకాయని టేస్ట్ చేద్దాం. చాలా చేదు ఉంది. ఇది ప్యూర్ బెల్లం, చూసారా? ప్యూర్ అంటే ప్యూర్ బెల్లం. సో ఫ్రెండ్స్, ఈ మొత్తం అయితే 10 లీటర్స్ వాటర్. ఇప్పుడు మన దగ్గర 3 kgs లెమన్ మొత్తం ఇందులో చేసుకుందాం. చూసారా? చూడండి, కొన్ని మునగలేదు, అన్ని మునిగినాయి. చూడండి, ఇవి లెమన్ అనుకోకండి, లెమన్ నీళ్ళు అనుకోకండి. చేతులు పెట్టండి. నేనే మా చెల్లె కూడా ఫ్రెండ్స్. 1 kg బెల్లం మొత్తం వేసుకోండి. నెక్స్ట్ చూసారా ఎలాగుందో ఫుడ్ ఫ్రెండ్స్, ఏమేమో ప్రయాణాలు అవుతున్నాయి మా ఇంట్లో ఈరోజు. బెల్లం అంతా కరిగిపోయేటట్టు కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టాలి. బెల్లం అంతా కరిగిపోవాలంటే ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయే వరకు కలిపి సైడ్ పెట్టండి. మూత పెట్టి పక్కకు ఎన్ని రోజులు పెట్టాలి మమ్మీ? ఒక 3 months పెడితే మొత్తం వాటర్ అంతా బ్రౌన్ కలర్ అయిపోతాయి. ఈ లెమన్ పైన ఉన్న లెమన్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ బ్రౌన్ ఉన్నాయి, ఇంకా బ్రౌన్ అవుతాయి. మీ పైన ఉన్న లెమన్స్ ఉన్నాయా, వాటర్లో తేలుతున్నాయి కదా, అలా ఆ లెమన్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు రెడీ అయినట్టు. అప్పుడు ఒకసారి తీసి చూద్దాం. కావాలంటే డ్రై ఈస్ట్ వేసుకుంటే ఇప్పుడు అయితే ఇది అయిపోయింది, తొందరగా అయిపోతుంది. వనీలో డ్రై ఈస్ట్ వేసుకుంటే తొందరగా అయిపోదంట. 3 months చెక్ చేద్దాం. కాకపోతే దీన్ని 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి ఓపెన్ చేసి ఎయిర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎయిర్ ఫామ్ అవుతుంది, గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. మూత తీసి ఆ గ్యాస్ ని బయటికి వదిలేయాలి. ప్రతి 2 days ప్రతి 3 days మేము మీకు అప్డేట్ ఇస్తుంటాం. ఆ గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రతి బ్లాగ్ తీస్తాం. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, అట్లానే కింద బెల్ ఐకాన్